పూరా లోకల్. నమస్తే, నేను మీ కస్తూరిని. టుడే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ అన్ ఆనర్ to be able to meet Honorable Union Minister and leader of Telangana BJP, Shri Kishan Reddy garu. Chala thanks andi. Nanna కలిసినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరూ అనుకోవచ్చు, అరే ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది, ఇది మరీ కొత్తగా ఉంది అని. నిజం చెప్పాలంటే నేను రాజకీయానికి కొత్త కాదు, బట్ తెలంగాణ రాజకీయానికి చాలా కొత్త. ఒకవైపు చూడాలంటే నేను కూడా ఫస్ట్ జనరేషన్ ఓటర్ లాగా ఈ 4 yearsగా ఇక్కడే ఉండి ఇక్కడే నా లైఫ్ అని అయిపోయింది. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ లైక్ అ ఫస్ట్ జనరేషన్ ఓటర్. సో ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు దొరికిన ఈ అవకాశంలో నాకు చాలా రోజులుగా ఫస్ట్ జనరేషన్ ఓటర్సు, విమెన్, వీళ్ళు తరపు నుంచి వచ్చే క్వశ్చన్స్, సేమ్ అలాంటి క్వశ్చన్స్ నా గుండెల్లో కూడా ఉన్నాయి. అలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలని అనిపిస్తుంది. సో యూర్ రెడీ, రైట్? ఫస్ట్ క్వశ్చన్, గతం ఎలక్షన్స్కి ఇప్పుడు ఎలక్షన్కి, ఈ ఎలక్షన్కి మీకు ఏం తేడా అనిపిస్తుంది? చాలా తేడా ఉందండి. గత ఎలక్షన్స్ కొంత హైదరాబాద్ సంబంధించినంత వరకు కానీ, తెలంగాణ సంబంధించినంత వరకు కానీ ఒక ప్రిన్సిపల్గా ఎలక్షన్స్ జరిగేది. ఈసారి పూర్తిగా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, బట్ట కాల్చి ముఖం మీద వేసి అంటారు కదా, ఆ రకంగా బేస్లెస్ ఆరోపణలు, ప్రజలను తప్పుదారి పట్టించి ఈ తాత్కాలికంగా ఈ 15 daysలో ఓట్లు వేయించుకుంటే వాళ్ళ ప్రజలందరినీ ఒక సెంటిమెంట్లోకి తీసుకెళ్ళి ఉద్రిక్తత రెచ్చగొట్టి నాకు ఓట్లు వేస్తే తర్వాత చూసుకుందాంలే మిగతా ఏమైనా పర్లేదు అని లేని అభండాలు ఎదుటి వాళ్ళ మీద వేసేటువంటి ప్రయత్నము ఈ తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరము, దుర్మార్గము. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యకు మేలు జరగదు. ఎవరైనా సరే, మేము గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి దేశానికి ఏం చేశారో చెప్పాలి. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేశాము, ఎందుకు ఓడిపోయాము, ఈ భవిష్యత్తులో ఏం చేస్తాం వాళ్ళు చెప్పాలి. కానీ అది వదిలేసి మీరు అది చేస్తారు, మీరు ఇది చేస్తారు అని మీకు రాజ్యాంగాన్ని మారుస్తారు. అవును, అదే నా క్వశ్చన్ కూడా ఉంది, మీరే చెప్పేశారు. రాజ్యాంగాన్ని మారుస్తారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే శక్తి, అంటే రిజర్వేషన్స్కు నష్టం కలిగించే శక్తి ఎవరికైనా ఉందా? నవ్వుకుంటున్నారు. ఎవరు రిజర్వేషన్ పొందుతున్నారో, ఎవరైతే ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయో, బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయో, వాళ్ళందరూ రిజర్వేషన్ తీసేస్తారంటే రేవంత్ రెడ్డి స్టేట్మెంటో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటున్నారు. అంత ధైర్యం, అంత శక్తి దేశంలో ఉందా? మా రిజర్వేషన్ తీసి ఒక్క రోజైనా ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా నడుపుతారా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఆయన ఇప్పుడు May 13 తర్వాత ఇవి ఉండదు. May 13 తర్వాత కానీ, లేకపోతే June 4 తర్వాత కానీ ఇది ఉండదు. అప్పుడు కొత్తది ఉంటుంది. అంటే డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ పోటేసినప్పుడు అప్పుడు ఏం చేశారు, మీ స్ట్రాటజీ ఏమైంది, అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఆబ్వియస్లీ టోటల్ డిఫరెన్స్ ఉంది, ఎలా ఎదుర్కొంటున్నాను? అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశాను, ఒక రిపోర్ట్ టు పీపుల్ అని ప్రజలకు ఇచ్చాను. నా కాన్స్టిట్యున్సీలో ఇచ్చి నేనేం చేశాను 5 సంవత్సరాల్లో, ఏ రకంగా నీతి నిజాయితీతో పనిచేశాను, ఈసారి మళ్ళీ ఒక 5 సంవత్సరాలను అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల మధ్యకి వెళ్ళేవాడిని. అప్పుడు ఈ డబ్బు రాజకీయాలు ఉండేవి కావు. ఈ నైతిక విలువలు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడేది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, నీ కడుపు చించి నీ పేగులు నేను మెడకేసుకుంటా, నీ కళ్ళు పీకి నేను గోళీలాడతా, నీ బట్టలు ఇప్పేసి నీ చెడ్డి నేనేసుకుంటా అనేటువంటి దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఎవరి గురించి అయినా సరే మాట్లాడము, తప్పుడు మాట్లాడము, ఆయనకు తెలుసు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఆలోచన ఎవరికి లేదు, చేయలేరు అనే విషయం కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా జమానాలో మీరు ఇంత పాజిటివ్గా ఉంటే, అగైన్ నేను ఈ ఫస్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ కోసం అడుగుతున్నాను, మీరు ఇంత పాజిటివ్గా ఉంటే నెగటివ్ అయితే అది ఇంకా తేజ్గా వెళ్తుంది కదా. అది నేను ఇప్పుడు మారలేను. నేను ఆ రకమైన స్కూల్లో పెరగలే. నేను పెరిగిన స్కూల్ వేరు, పద్ధతిగా నియమాల ప్రకారము. ఒక రాస్తారోకో చేయాలంటే 10 సార్లు ఆలోచన చేస్తాం.
ఎంతమంది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఎంతమంది పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ ఆపేస్తే 2 గంటలు ఆపేస్తే ఇంత ఇబ్బంది అవుతుంది, ఆ రకంగా ఆలోచన చేసే వ్యక్తి నేను. ఓకే. నేను ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట ఇప్పుడు రాజకీయాల్లో అనను. నా ప్రిన్సిపల్ ఈ రకంగా, నా ప్రిన్సిపల్ ప్రకారమే ఉంటాను. బట్ ఈ రకంగా మీరు అంటున్నారు కదా, అది తాత్కాలికమే, అంటున్నారు. ఎక్కువ రోజులు ఇది నడవదు. వ్యక్తుల మీద వ్యక్తిగతంగా విమర్శించడము, నీకు బొంద పెడతా, నీకు పాతరేస్తా, నీ సంగతి చూస్తా, నిన్ను కూల్చేస్తా, నిన్ను తొక్కుతా, ఈ రకమైనటువంటి భాష ప్రజలు తాత్కాలికంగా యాక్సెప్ట్ చేయొచ్చు తప్ప భవిష్యత్తులో తప్పకుండా ఈ పద్ధతి మారుతుంది. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఎక్కువ రోజులు. 80s ముందు మీరు జనతా పార్టీలో ఉన్నట్టు చదివాను. మామూలుగా మా మండలంలోనే ఉండేవాడిని. అది పెద్ద పార్టీతో పెద్ద సంబంధం, కానీ నేను మెంబర్ కూడా కాదు. కానీ ఇది ఎలాంటి పాలిటిక్స్ సార్? మీరు 1980 నుంచి బీజేపీలోనే ఉన్నారు, బీజేపీతోనే ట్రావెల్ చేశారు. మీరు చాలా అంటే ఈ జమానాకి ఇది పనికిరాదండి. జంపింగ్ జాక్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు ఆపోజిషన్లో ఉన్నవారు ఇప్పుడే ఇన్స్టంట్ ఎంపీ క్యాండిడేట్, తెలుసే కదా. ఆయన ఇంకా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇప్పటికైనా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రికార్డ్ అయ్యారు. ఇంకా మారలే. అసెంబ్లీలో ఎలక్షన్స్లో మాత్రం మారాడు. అసెంబ్లీలో ఆన్ రికార్డు ఈజ్ బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే, సారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మీరు మాత్రం ఇంత లాయల్గా ఉంటే మీ ఓటర్ బేస్ మరి మీకు లాయల్గా ఉంటారా? ఇలాంటి అందరూ రాజకీయాలు ఇప్పుడు డిఫరెంట్ టైప్లో రాజకీయాలు ప్లే చేస్తున్నారు. ఓటర్స్ అందరూ ఆ రకంగా పార్టీ ఫిరాయింపులను ఈరోజు రాజకీయ నాయకులను అడగాలి. ఈరోజు ఏ పార్టీలు ఉంటున్నావన్నా, రేపు ఉంటావా, ఎల్లుండేమన్నా పార్టీ మారుతావా అని అడగాల్సిన పరిస్థితి ఈరోజు రాజకీయాల్లో వచ్చింది. అంటే ఓకే, వీ విల్ స్టార్ట్ విత్ సమ్ ఫార్మల్ క్వశ్చన్స్. యుద్ధానికి సమయం ముంచుకు వచ్చింది, సైన్యం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి అన్నారు కదా. సో ఇప్పుడు అస్త్రాలు అంతా సిద్ధంగా ఉన్నట్టే అయినా ఏమైనా సీక్రెట్ బ్రహ్మాస్త్రం ఏమైనా ఉందా? మా దగ్గర ఏముండదు, మాది ఓపెన్గా. మా పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ అనేక సార్లు ఓటర్లను కలిసాము, మళ్ళీ కలుస్తున్నాం. ఈరోజు రేపు కలుస్తాం. మళ్ళీ ఓటర్లను కలవడమే మా యుద్ధం ఒకటే, మేము చేసే యుద్ధం ఒకటే. యాక్చువల్లీ మీరు ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో నాకు తెలిసి కంప్లీట్ కాన్స్టిట్యుయెన్సీ పర్యటించారు ఆల్రెడీ. ఎక్కడైనా ఏమైనా మిగిలిపోయిందా? ఎక్కడైనా ఎక్స్ట్రా ఫోకస్ ఇచ్చారా? 21 లక్షల ఓట్లు, సుమారు 2 లక్షల అపార్ట్మెంట్స్, ఇంకా అనేకమైనటువంటి వేల బస్తీలు, వేల కాలనీలు, వేల బస్తీలు ఉంటాయి. బస్తీలు వేరు, కాలనీలు వేరు, మురికివాడలు వేరు, ప్లస్ అపార్ట్మెంట్స్ వేరు, గేటెడ్ కమ్యూనిటీ వేరు, అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ తిరగాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. నాకేమో మీరు గలీ తిరుగుతున్నట్టే నేను తిరుగుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, వ్యక్తిగతంగా కలవలేదు కానీ అల్సే. అప్పుడు ఇప్పుడు వేల బస్తీలు, మోర్ దెన్ 1.5 lakh అపార్ట్మెంట్స్, ఒక్కొక్క పోలింగ్ బూత్లోనే 200 అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి కూడా ఉన్నాయి. అండ్ ఆర్ దే ఆల్ స్పీకింగ్ తెలుగు సార్? ఆర్ దే ఆల్ తెలుగు ఓటర్స్ నౌ? This is a cosmopolitan because ఇప్పుడు growing kada Hyderabad. This is a cosmopolitan city. This is a mini India. Here all languages people are living. అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఓటర్స్గా ఉన్నారు. సో మీకు ఏం సీక్రెట్ స్ట్రాటజీ లేదా? లేదు. ఎందుకు సీక్రెట్ ఏమి ఉండాలండి? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నేను ఈ రోజుల్లో ఎలక్షన్స్ అంటేనే డబ్బుమయం అయిపోయింది. దాంట్లో అయితే మీ ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. సో మీరు కూడా ఇప్పుడు మీరు వాళ్ళు లెవెల్కి, ఆపోజిషన్ లెవెల్కి దిగి మాట్లాడారు కూడా. అంటే మీడియా సపోర్ట్ అయినా ఉండాలి, లేదా అర్థబలం అయినా యూజ్ చేసుకోవాలి, అలాంటి ఏమైనా ఒకటి ఉండాలి కదా. నా అస్త్రం ఒకటే, మోడీ గారు. సూపర్. నాకున్నటువంటి అస్త్రము నరేంద్ర మోడీ గారు. నాకున్నటువంటి అస్త్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా దేశంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తీసుకున్నటువంటి పాలసీ పరమైన, విధానపరమైన నిర్ణయాలు కానీ, లేక దేశ గౌరవాన్ని పెంచే కార్యక్రమాలు కానీ గత 9.5 yearsగా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మూడో అస్త్రము నేను గత 4.5 సంవత్సరాలుగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. నాలుగో అస్త్రము నేను నీతి నిజాయితీతో ఉంటాను, ఇంతవరకు పార్టీ మారలేదు. అంటే వేరే ఎవరు మీలాగా ఉన్నారా? ఇక మీరు ఆలోచించుకోండి. నేను ఎక్కడ కూడా ఒక
బిల్డర్ దగ్గరికి బెదిరింపలేదు ఈ రోజు వరకు కూడా. నా దగ్గర కొన్ని లక్షల అపార్ట్మెంట్ కడుతుంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లక్షల అపార్ట్మెంట్ కడతారు. ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, ఒక ల్యాండ్ ఒక ఇంచ్ భూమి కబ్జా చేయలేదు, ఈ ఇంచ్ భూమి కబ్జా చేసావని ప్రోత్సహించలేదు. నేను ఎక్కడ కూడా చిన్న ఎవరిని పరుష పదజాలంతో మాట్లాడలేదు, ఒక్కరి మీద అక్రమ కేసు పెట్టలేదు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరస్తులను విడుదల చేయమని ఏ ఒక్క పోలీస్ స్టేషన్ ఆన్ రికార్డు చెప్తున్నాను ఈ రోజు వరకు. ఇతను నేరం చేసిండంటే అతన్ని విడుదల చేయమని ఏ ఒక్క రోజు కూడా ఏ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయలేదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. నేను సో స్పాట్లెస్ రికార్డ్ మీది, క్లీన్. నేను అది భావిస్తున్నాను. మీరు ఏదైనా తప్పైతే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ సికింద్రాబాద్లో హిస్టారికల్గా చూస్తే 46% పైగా రావట్లేదు. చాలా ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇది మీకు ఇప్పుడు ఛాలెంజ్గా ఉంటుందా లేదా మీకు అనుకూలంగా ఉంటుంది? డెఫినెట్గా ఛాలెంజ్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయ పార్టీలు ఉండాలి. రాజకీయ పార్టీలే ఈ దేశానికి సంబంధించినటువంటి పాలసీపరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది ఎకనామికల్ పాలసీ అంటే ఆర్థిక విధానం కావచ్చు, ఇండస్ట్రియల్ విధానం కావచ్చు, ఉమెన్ పాలసీ కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి మనము రాజకీయాలను విమర్శించి, రాజకీయ నాయకులు అంటే దొంగలను విమర్శించి వ్యవస్థ పాడు చేసుకున్నట్లయితే భవిష్యత్తుకు నష్టం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఓటింగ్ రాకపోవడం కూడా కారణం ఏంటంటే ఈ రకంగా భాష మారుతా ఉంది. ప్రజలు రాజకీయ నాయకులన్న విశ్వాసం పోతుంది, ప్రజలు రాజకీయ నాయకులంటే గౌరవం పోతుంది. కాబట్టి దాని కారణంగా ఈరోజు మనము మరి ఈ రకంగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది. చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ కుర్రాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఐ హావ్ నెవర్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, లాస్ట్ టైం ఓట్ వేసినా కూడా లాస్ట్ టైం ఓట్ వేయలేదు, పరువుగా చెప్తున్నారు. నేను ఎప్పుడూ ఓట్ వేయలేదు ఇప్పుడు వరకు, ఇప్పుడు కూడా ఓటేస్తే ఏమవుతుంది, గెలిచేవారు గెలవకపోతున్నారు, నేను ఓటేసి ఏం రిజల్ట్ మారిపోతుంది అని అడుగుతున్నారు. వాట్ యు ఫీల్ అబౌట్ దట్? ఇప్పుడు మీకు ఓట్ చేయాలని కాదు, ఎవరికైనా ఓట్ చేయడం వేస్ట్ అంటున్నారు. నేనైతే లాస్ట్ 10-15 డేస్ నుంచి చెప్తున్నాను, మీరు ఎవరికైనా ఓటేయండి, మీకు నచ్చిన ఓటేయండి, కానీ పోలింగ్ బూత్ ఎవరు నచ్చకపోతే ఉండదు, ఆ రకంగా ఉండదు. నోట అనేటువంటిది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఎవరు ఉన్న దాంట్లో బెస్ట్ ఆలోచించండి. వ్యవస్థనైతే మీరు ఇక ఈ దేశంలోకి వదిలిపోలేవు కదా, ఈ దేశం నుంచి వదిలిపోతా అంటే నువ్వు నోటకేయండి. నువ్వు దేశంలో ఉన్నప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ ఆలోచన చేయాలి, లేకపోతే నువ్వు పోటీ చేయవచ్చు ఎలక్షన్స్. చాలా కష్టం కదా అండి. రెండోది, ఇప్పుడు ఫ్లైట్ లేట్ అయిందనుకోండి, ట్రైన్ లేట్ అయిందనుకోండి, ఇంట్లో పవర్ పోయిందనుకోండి, ఇంటికి డ్రింకింగ్ వాటర్ రాలేదనుకోండి, మీ ఇంటి ముందు రోడ్డు బాగాలేదనుకోండి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయిందనుకోండి, లేకపోతే ఇతర అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు ఏం గవర్నమెంటు, చెత్త గవర్నమెంటు, పని చేయడం లేదు అంతే కావాలి. బట్ ఓటు వేయకుండా నువ్వు తిట్టే అధికారం లేదు. ఇఫ్ యు ఆర్ సిటిజన్, నువ్వు తప్పకుండా నువ్వు ఓటు వేసి తిట్టాలి. తిట్టకుండా ఈ ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థను కానీ తిట్టే అధికారం ఎవరికీ లేదు. నెంబర్ 1. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, ఓటు మన హక్కు, కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అన్నాడు. రెస్పాన్సిబిలిటీ. ఓటు మీ హక్కే, దాన్ని ఓటు వేయాల్సిన బాధ్యత కూడా ఓన్లీ రైట్ గురించి మాట్లాడొద్దు, రెస్పాన్సిబిలిటీ. కనీసం నువ్వు మిగతా ఏం చేయకపోయినా కూడా ఈ దేశం కోసము, ఈ సమాజం కోసము, ఉన్న దాంట్లో బెస్ట్ ప్రజాప్రతినిధి రావడం కోసము, మంచి పార్టీ రావడం కోసము, అవినీతి వ్యతిరేకంగా కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, లేకపోతే దేశ గౌరవాన్ని పెంచే విషయంలో కావచ్చు, ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం ఉన్న దాంట్లో బెస్ట్ ఆలోచించాలి. మొత్తం మేము నిరాశ నిస్పృహల్లో మనకు నక్సలైట్లకు తేడా ఏముంది? మేము ఈ ఎన్నికల వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్య మీద ఒక విషయం లేదు, విశ్వాసం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అంతా వేస్ట్, కాబట్టి మేము తుపాకీ రాజ్యం ద్వారానే, హింస ద్వారానే, రక్తపాతం ద్వారానే మేము అధికారంలోకి వస్తాము, అధికారం తీసుకొస్తామంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఉన్న దాంట్లో బెస్ట్ ఆలోచన చేయండి, బెస్ట్ ఆలోచన చేసి పోలింగ్ బూత్కి వెళ్ళండి. పోలింగ్ బూత్కి ఓటేయకపోతే, ఈ రకంగా మీరు రాకపోతే మంచివాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, పార్టీ ఫిరాయించేవాళ్ళు, అడ్డంగా మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు, గోబిల్స్ ప్రచారం చేసేవాళ్ళు, బురదలి వాళ్ళు, లేకపోతే బట్ట కలిసి మొక్క మీద వేసేవాళ్ళు వాళ్ళే గెలుస్తారు. కాబట్టి మంచి వాళ్ళందరూ మేము నోటాకేస్తాము, మేము పోలింగ్ బూత్కి రాము, మాకు చాలా బిజీ ఉన్నాము. ఇది ఎలక్షన్స్ కోసం హాలిడే, పోలింగ్ డే కాబట్టి హాలిడే ఇచ్చారు. కాబట్టి మీరు పోలింగ్ డేగా చూడాలి తప్ప హాలిడేగా చూడద్దు. ఎందుకంటే
ఒక మాట అంటారు పెద్దలు, మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో, లార్జెస్ట్ ఎకానమీ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. Yes. దీన్ని ఈ యొక్క ప్రజాస్వామ్య దేశాన్ని ఈ యొక్క ఎన్నికలు ఒక ఫెస్టివల్గా చూడాలి, ఒక ఫెస్టివల్గా చూడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యము ఎన్నికల ద్వారానే ప్రతిబింబిస్తుంది. ఎంతను ఎన్నికలు లేకపోతే, ఓటింగ్ పద్ధతి లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు, నియంతృత్వం వస్తుంది. కాబట్టి ఎన్నికలను ఒక ఫెస్టివల్గా ఆలోచన చూసుకుంటూ ఓటింగ్లో పాల్గొని మంచి వాళ్ళను, నీతి నిజాయితీ పరులను, అదేవిధంగా నీతివంతమైనటువంటి వాళ్ళను, ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళను, నైతిక విలువలు కలిగినటువంటి వాళ్ళను చూడాలి తప్ప ఓట్లు డబ్బు ఖర్చు పెట్టారా, ఓటర్లకు ఓట్లు ఇచ్చారా, పార్టీ ఫిరాయించారా, అవతలని ఎంత బాగా తిట్టారు, అవతలని పేగులు పొట్టజిల్చి పేగులు వేసుకుంటారా, లేకపోతే తొక్కుతాన్నోడు, పాతరేస్తాన్నోడు, సంగతి చూస్తాన్నోడు, జైలుకు పంపిస్తాన్నోడు, అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాలలో ఎక్కువ కాలం ప్రజల మన్నల పొందలేరు. అది మనకు కాదు, మన పిల్లలకు కూడా, మన దేశానికి కూడా మంచిది కాదు. మన దేశ భవిష్యత్తు కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలు నష్టం చేస్తే తప్ప లాభం జరుగుతుంది. అందుకే నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను, తప్పకుండా మీరు పోలింగ్ బూత్కి వెళ్ళండి. మీ బాధ్యత. నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, పోలింగ్ బూత్కి వెళ్ళి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఏ పార్టీకైనా వేయండి, ఫస్ట్ మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు దేశం గురించి ఆలోచన చేయండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. మీరు చెప్పారు మోదీ గారి గురించి, మోదీ మా బ్రహ్మాస్త్రం, ఒకే అస్త్రం అన్నారు. మై లీడర్. అండ్ సికింద్రాబాద్లో ఇలాంటి పనులు నేను ఆల్రెడీ చేశాను అని. సో ఐ హ్యావ్ అ 2-part క్వశ్చన్. నెంబర్ 1, ఇప్పుడు మీకు ఓటేసిన వాళ్ళు, వాళ్ళకి మీరు లాస్ట్ టైం మీ ఫస్ట్ టెన్యూర్ యాజ్ ఎంపీలో ఏం చేశారు, సెకండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, నేను మీకు ఎందుకు ఓటేయాలి అసలు సికింద్రాబాద్ జనాలు? లాస్ట్ 4.5 yearsలో ఏం చేశాననేది, నేను మొదటి నుంచి కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా, ఎన్నికలకు ముందు అంబర్పేటలో గెలిచినప్పుడు ప్రజలకి ఈ రకంగా రిపోర్ట్ టు పీపుల్, ఒక అకౌంటబిలిటీ, మీరు నాకు ఓటేశారు, నేను ఇవన్నీ చేశాను అని ఈ రకంగానే రిపోర్ట్ టు పీపుల్ ప్రజలకు ఇచ్చేవాడిని. ఇప్పుడు కూడా 2009లో ఇచ్చాను, 2014లో ఇచ్చాను, 2019లో ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒక పవర్ ప్రజెంటేషన్ ద్వారా సిటీలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు, రాజకీయ విశ్లేషకులు, పత్రికా విలేకరుల ముందు, జర్నలిస్టుల ముందు నేను ఈ నివేదిక రిలీజ్ చేశాను. టీవీలన్నీ కూడా కవర్ చేశాయి. బట్ వీఆర్ ఆల్ ఫస్ట్ టైం ఓటర్స్. సో స్త్రీలకి స్పెషల్గా ఏం చేస్తారు? యువతలకి, ఫస్ట్ టైం ఓటర్స్కి ఏమైనా స్పెషల్ ఐడియాస్ ఉన్నాయా దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్? నేను ఒకటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, లేక మహిళలకు కానీ, మాతృమూర్తులకు కానీ ఒకటే కోరుతా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ 9.5 yearsగా దేశ గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు పెంచారు. ఈరోజు మన దేశం ప్రపంచంలో 5వ ఆర్థిక అతిపెద్ద శక్తి కలిగినటువంటి దేశంగా ఈరోజు ఎదిగింది. ఎందుకంటే ఈరోజు మనం ఉద్యోగాలు రావాలి, మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, మనకు యంగ్ ఉన్నటువంటి వాళ్ళకు ఎంటర్ప్రీనర్స్గా ఎమర్జీ కావాలి. ఇప్పుడు స్టార్టప్ కింద మనము వరల్డ్లో ఈరోజు 3rd స్టార్టప్ కంపెనీస్ పెట్టుకునేటువంటి యాక్టివిటీలో మనం 3వ స్థానంలో ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈరోజు కరప్షన్ ఫ్రీ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ, అది రోడ్డు కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, లేక వాటర్వే కనెక్టివిటీ కానీ, స్వాతంత్రం వచ్చినంత ఎంత ఉండేనో ఈ 9 yearsలో అంతకంటే డబుల్ చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ పెంచాము, ఇంపోర్ట్స్ తగ్గించాము. గతంలో చిన్న బొమ్మ కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడం. పేద ప్రజల ఇళ్లలో 13 కోట్ల ఇళ్లలో టాయిలెట్ లేకుండా, టాయిలెట్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి కానీ, వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ అమ్మమ్మ కానీ ఎంత బాధపడతారో తెలుసు. అది మనకు చిన్నగా కనిపించవచ్చు, టాయిలెట్ ఏంటి ప్రధానమంత్రి గారు కట్టియడం, కానీ ఇంట్లో టాయిలెట్ లేకపోతే ఏ రకంగా ఆ బాధ వర్ణాతీతం. అటువంటి 13 కోట్ల ఇళ్లలో నరేంద్ర మోడీ గారు టాయిలెట్లు కట్టించారు. కానీ ఇవి అంతా ఇంకొకటి, ఈ టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రయాన్ వరకు, ఒకటి కాదు, నేను ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే
చంద్రయాన్ వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు తన పరిపాలన హయాంలో దేశాన్ని ముందుకు తీశారు. ఒకటేసారి స్పేస్లో 108 మనం రాకెట్ లాంచర్స్ని మనం ప్రయోగించాము. మై క్వశ్చన్ ఇస్, వీఆర్ టాకింగ్ అబౌట్ కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారికి సికింద్రాబాద్ నియోజకవర్గం, అక్కడ టాయిలెట్ కట్టడం అయినా సరే, చంద్రయాన్ అయినా సరే, అది ఒక నేషనల్ ప్రైడ్గా నేషనల్ ప్రైడ్గా ఉండొచ్చు. బట్ రెలెవెంట్ టు అవర్ విమెన్. ఇంకా డైరెక్ట్గా చెప్పేనా, మీ కాన్స్టిట్యుయెన్సీలో 5 lakh ముస్లిం ఓటర్స్ ఉన్నారండి. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు వాళ్ళు సమర్థం కూడా దొరికింది. బట్ ఇప్పుడు సో వాట్ క్యాన్ దే ఎక్స్పెక్ట్? వై దే షుడ్ ఓట్ ఫర్ బీజేపీ ఫస్ట్? వై దే షుడ్ ఓట్ ఫర్ కిషన్ రెడ్డి సెకండ్? ఒకటి, ఈరోజు ముద్రా బ్యాంక్ కింద కావచ్చు, స్వనిధి యోజన కావచ్చు, లేకపోతే పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి కరోనా అప్పటి నుంచి మొదలుపెట్టినటువంటి వెల్ఫేర్, అంటే ఉదాహరణకు 5% మేము ఫ్రీగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు బియ్యం ఇస్తున్నాం. హైదరాబాద్ సిటీలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఫ్రీ రేషను 70% ముస్లింలకు వెళ్తుంది ఇక్కడ నా కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే అదే ఎక్కడ వివక్షత లేదు, అందరికి ఇస్తున్నాం. అంతేకాదు, నేను స్కిల్ సెంటర్స్ పెట్టాను. 19 స్కిల్ సెంటర్స్లలో 50% ముస్లిం అమ్మాయిలు వచ్చి ఉమెన్, నా సొంతంగా నేను లాస్ట్ 20 yearsగా నడుపుతున్నాను. అవునా అండి? ఇప్పటివరకు చాలా వేలాది మంది, అందులో ఉన్న పుస్తకంలో అన్నీ ఉన్నాయి డీటెయిల్స్ అన్ని కూడా నడుపుతున్నారు. వాళ్ళందరూ నేను ఇది చదువుతానండి, కానీ ఈ హోంవర్క్ అందరూ చేయలేరు. అందుకే చెప్తున్నాను. నేను స్కిల్ సెంటర్స్ నేను నడుపుతున్నాను, అందరికీ ఫ్రీ ఇస్తాను. అన్నిటికంటే మించి నేను 2019లో ప్రచారం చేస్తున్నప్పుడు ముస్లిం బస్తీలకు వెళ్తే ముస్లిం మహిళలు కానీ, స్త్రీలు కానీ, అమ్మాయిలు కానీ బయటకు వచ్చి కనీసం వాళ్ళ ఇంటి ముందు వెళ్తుంటే కూడా ఇట్లా తొంగి కూడా చూసేవారు కాదు. ఈరోజు ధైర్యంగా కర్టన్ తీసుకొని బయటకు వచ్చి చూడడమే కాదు, విజ్ చేస్తున్నారు. కారణము త్రిపుల్ తలాక్. ఎందుకంటే ముస్లింలు భర్త కోపం వస్తే చిన్న చిన్న విషయాలకు కూడా తలాక్ అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు మేము కన్విన్స్ చేశాము. ఎవరైతే భర్త రూపంలో తలాక్ ఇస్తున్నారో వాళ్ళకి చెప్పాము, అయ్యా నువ్వు ఈరోజు భర్తవు కావచ్చు, రేపు నువ్వు ఒక బిడ్డకు తండ్రి అవుతావు. నీ బిడ్డ పెళ్లి చేసిన తర్వాత నీ అల్లుడు తలాక్ అని చెప్పి నీ కూతురుని నీ ఇంటికి వాపసు పంపిస్తే నువ్వెంత బాధపడతావు. ఈరోజు నువ్వు భర్తగా ఆలోచన చేస్తున్నావు, రేపు తండ్రిగా ఎందుకు ఆలోచన చేయవు? ఆ రకంగా ఈరోజు ముస్లిం మహిళలలో గౌరవం, వాళ్ళ హక్కులు, మీరు ఆయన హక్కులు తీయడం కాదు, హక్కులు కల్పించాము మేము ముస్లిం మహిళలకు. రిజర్వేషన్ విషయం చెప్పారు. మేము వచ్చిన తర్వాత అవును, మీరు తీసేస్తారు అన్నారు కదా. మతపరమైన రిజర్వేషన్, ముస్లిం అనే కదా, ఎవరైనా మతపరం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు చర్చకు వచ్చింది, రిలీజియస్ ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వదని. మన హైకోర్టు కూడా రిలీజియస్ రిజర్వేషన్ ఇస్ ఏ అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పిచ్చారు. మేమేమంటున్నామంటే ఈబీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు 10% నరేంద్ర మోడీ ఎవరు పెట్టలే, మేము పెట్టాం. ఇవ్వడం కాదు, మేము పెట్టాము అదనంగా 10% రిజర్వేషన్. 10% రిజర్వేషన్ పెట్టి అందులో రిజర్వేషన్ పరిధిలో రాకుండా ఉన్నటువంటి పేదవాళ్ళు, అది హిందువులు కావచ్చు, అది ముస్లింలు కావచ్చు, అది క్రిస్టియన్లు కావచ్చు, అందరూ అర్హులు దానికి. ఈడబ్ల్యూఎస్ మేము వాళ్ళకు మొదటిసారి ఇచ్చాం కదా, ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదు. అది మతంగా కాదు, ఈ హిందువులో ఉన్నటువంటి పేదవాళ్లకు, ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్లకు, క్రిస్టియన్లో ఉన్నటువంటి పేదవాళ్లకు ఈరోజు 10% రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇక మేము రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళమో తీసిన వాళ్ళము, ఏ రకంగా మీరు మమ్మల్ని విమర్శిస్తారు? కానీ అదే కదా అండి, అందరూ మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అదే కదా చెప్తున్నారు, మళ్ళీ అదే కదా వింటున్నాము. నేను కూడా అదే కదా జవాబు చెప్పాలి, వాస్తవం చెప్పాలి. వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మతపరమైన రిజర్వేషన్ వద్దని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా రాలేదా? సో ఇప్పుడు ముస్లిం వాళ్ళకి మతపరంగా లేకపోతే ఎట్లా వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ దొరుకుతుంది అని? పేదరికంలో పేదలు ఉన్నారు, ముస్లింలలో పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ రిజర్వేషన్ అర్హులు వీళ్ళందరూ. అది అంటే అది ఓసీకి మాత్రం, జనరల్ కేటగిరీకి అంటే అది ఓన్లీ సర్టన్ కమ్యూనిటీస్కి మాత్రం కాదు కదా, అందరికీ. రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి కులాలు ఏవైతున్నాయో ఆ వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ 10% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఓకే అండి,
ఇది అంత పాజిటివ్గా నేను నెగటివ్గా అడిగినా కూడా మీరు పాజిటివ్ చేసుకుంటున్నారు. మీ ఉద్దేశంలో నేను పాజిటివ్ వ్యక్తిని, నేను నెగిటివ్ వ్యక్తిని కాదు. బ్లడ్ గ్రూప్ ఏంటండి నా మీది? మనసు, నా ఆలోచన, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నా యాక్టివిటీ అన్నీ కూడా పాజిటివ్. బ్లడ్ కూడా పాజిటివా? పాజిటివ్ కూడా పాజిటివ్. ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. ఆసమ్. సో వాట్ ఈస్, మీకు సవాలని ఏమైనా ఉందా? ఇది ఒక ఛాలెంజ్గా ఉంది, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటే ఇంకా ఈజీగా మనం సర్వీస్ చేయగలము అని ఏమైనా ఫేస్ చేస్తున్నారు? రాజకీయాలే ఛాలెంజ్గా ఉంటుంది. రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా, రాజకీయాల్లో మార్పు వచ్చింది. మార్పు అంటే ఇదే చాలా నీచ స్థాయికి దిగజారి వ్యక్తుల మీద బురద చల్లడము, తప్పుడు మాట్లాడము, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడము, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి, మంత్రుల స్థాయిలో వ్యక్తి, ఎమ్మెల్యేల స్థాయిలో వ్యక్తి ఇష్టారాజ్యంగా ఇంకోరు మాట్లాడము అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే అదే పెద్ద నాకు ఛాలెంజ్, అది నాకు వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, అస్త్రాలు అంతా సిద్ధంగా ఉన్నాయి, సైన్యం కూడా ఉంది. మీ కాడర్కి మీరు ఏం చెప్తారు? ఇలాంటి బురదలకి మళ్ళీ కౌంటర్ బురదలు వేసేమని చెప్తారు కదా? నేను చెప్పను. అందులో ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రోజు వరకు నా ప్రత్యర్థుల గురించి నేను పేరు తీసుకొని మాట్లాడు. మీ కాడర్కి మీతో పాటు తోడు ఇచ్చిన బీజేపీ కార్యకర్తలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే, మనం అందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని మన ప్రధాని చేయాలి. మన కోసమో మన పార్టీ కోసమో కాదు, ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, దేశంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. మన కోసం అని ఆలోచించకూడదు. మన మోడీ గారైనే కాదు, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో కానీ ఏ ఒక్కరు కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక ఏబుల్ లీడర్షిప్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏ పార్టీలో లేదు. దేశం ఇప్పుడిప్పుడే గత 9.5 yearsగా తీసుకున్నటువంటి అనేక చర్యల కారణంగా ట్రాక్లోకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ట్రాక్ నుంచి మనం దారి తప్పితే ఈ దేశాన్ని ఎవరు రక్షించలేరు. అనేక రకాల సమస్యలు వస్తాయి. మళ్ళీ టెర్రరిజం పెరుగుతుంది, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు పెరుగుతాయి, మరీ తిరిగి అవినీతి పెరుగుతుంది, మళ్ళీ కుటుంబ రాజకీయాలు పెరుగుతాయి, మళ్ళీ దోపిడీ జరుగుతూ ఉంది. లేకపోతే అనేక దేశాలు మన మీద అనేక రకాల ఆరోపణలు చేస్తారు. ఈరోజు ప్రపంచంలోనే మన దేశ గౌరవం పెరిగింది. నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ఏ లీడర్ ఫర్ ఓన్లీ ఇన్ ఇండియా. ఆయన ఇప్పుడు గ్లోబల్ లీడర్గా ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎమర్జ్ అవుతూ ఉన్నారు. అనేక సర్వేలో ఆ రకమైనటువంటి వాతావరణం వస్తుంది. కాబట్టి నేను మన కార్యకర్తలను కోరుతా ఉన్నాను, ఈరోజు మన పార్టీ రావాలి. ఒకటి, ఖాళీ మన పార్టీ కోసమే కాదు, ఈ దేశం కోసమైనా కూడా మనం అందరం కష్టపడి పనిచేయాలి. నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీరు బీజేపీకో నరేంద్ర మోడీ గారికో ఓటు వేయకండి, మీరు దేశం కోసం ఓటేయండి, మీ భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, దేశ అభివృద్ధి కోసం ఓటేయండి, దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటేయండి, దేశంలో సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఓటేయండి, దేశంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసం ఓటేయండి, దేశంలో మతకాలాలు జరగకుండా ఓటేయండి, దేశంలో కర్ఫ్యూలు రాకుండా ఓటేయండి, దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు రాకుండా ఓటేయండి. కాబట్టి నేను ప్రజలను కానీ కార్యకర్తలను కోరుతా ఉన్నాను, ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. లేకపోతే మన దేశము ఈరోజు చిన్న చిన్న పార్టీలను కలిసి ఒక కూటమిగా ఏర్పడితే రేపు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ వస్తాయి. 6 నెలలకో సంవత్సరానికో ప్రధానమంత్రి మారుతుంటారు, ఒక మ్యూజికల్ చైర్ ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు. దేశం ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలు అవుతాం. దేశం ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఒక శక్తిశాలి దేశంగా ఎదుగుతుంది. కాబట్టి ఏ మాత్రం అన్న చిన్న పొరపాటు చేసినా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ కాదు, నష్టపోయేది నరేంద్ర మోడీ గారు కాదు. నరేంద్ర మోడీ గారికి వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ నష్టపోయేది దేశము, నష్టపోయేది దేశ ప్రజలైనటువంటి మనం. కాబట్టి మీకు ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు బజర్ లాగా 1 word ఆన్సర్, మ్యాక్సిమం 1 to 3 words బజర్ క్వశ్చన్స్. ఓకే, ఇస్ బార్ కిత్నా పార్? 400 పార్. 100%. ఓకే. సెకండ్, మీకు 2019 కన్నా ఇప్పుడు పోటీ చేయడం లఘుగా ఉందా, డిఫికల్ట్గా ఉందా? ఈజీగా ఉంది. ఓకే, ఇది మాత్రం ఎలా అని చెప్పాలి, ఈజీగా ఉంది అంటే? మోడీ గారి వాతావరణం ఉంది, నేను చేసినటువంటి పనులు ఉన్నాయి. అప్పుడు నేను మొదటిసారి నేను అసెంబ్లీకే ఎమ్మెల్యే ఉంటే అప్పుడు అందరు పరిచయం లేదు, క్యాడర్ను కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోలేకపోయాను. అప్పుడు మొత్తం 15 రోజులు 20 రోజులు మాత్రమే నాకు సమయం ఉండేది. నాకు ఇప్పుడు 5 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమే పనిచేశాను.
కరోనా అప్పుడు కానీ లేకపోతే డెవలప్మెంటల్ యాక్టివిటీలో కానీ అన్ని రకాలుగా నాకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేనేంటో ఇంకా ప్రజలకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అందరికీ పరిచయమైన కాబట్టి అప్పటికి 2019కు మీరు అడిగినట్టు ఇప్పుడు చూస్తే నాకు కొంత ఈజీగా మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో బీజేపీ ఓటు శాతం ఎంత ఉంటుంది? ఇప్పుడు గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు 15% ఉంటుంది. ఆల్మోస్ట్ వీ విల్ రీచ్ 27-30% దిస్ టైం. ఒక నంబర్ ఇవ్వండి, దానికి +-1 అంటే ఏ నంబర్? డబుల్ డిజిట్. డబుల్ డిజిట్ అంటే 10 to 17 ఉన్నాయి కదా అనుకోండి. 17 ఎక్కువ అయితే అనుకోవద్దు, 17కే. డబుల్ డిజిట్ అంటే 17 లోపలే ఉంటుందిగా, పెరగదు. ఓకే. మినిస్టర్ ఆర్ సర్వెంట్? మీరు మినిస్టర్ అని అనుకుంటారా? లేదు, సేవకుడిని, సర్వెంట్. నేను మినిస్టర్ ఎప్పుడు అనుకోను. మినిస్టర్ అనుకుంటే పరిస్థితి వేరు. నేను ఎప్పుడు కూడా మంత్రి కాబట్టి నా లైఫ్ స్టైల్ మారాల. బిజీ అయిపోయాను. నేను దేశం కోసం పనిచేస్తున్నాను, అనేక రాష్ట్రాలు పర్యటిస్తున్నాను. నాకు కీలకమైనటువంటి శాఖలు ముందు హోమ్ మినిస్టర్లు ఇచ్చారు. నేనున్నప్పుడు ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది. అదేవిధంగా యూటీస్ అని అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జిగా ఉండి ఆ తర్వాత నేను కల్చర్ మినిస్టర్ అయిన తర్వాత 3 శాఖలు నాకు 2.5 yearsలో నేను ఫస్ట్ ఎంపీ కాగానే నన్ను మినిస్టర్ చేశారు. అట్లా చాలామంది కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకే మంత్రులు చేస్తారు. తర్వాత 2.5 yearsలో 3 yearsలో మళ్ళీ నన్ను క్యాబినెట్ మినిస్టర్గా ఎలివేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్. ఎలివేట్ చేయడమే కాదు, 3 మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. ఒకరికి కొత్త వాళ్ళకి 3 మంత్రిత్వ శాఖలు. ఓకే, ఇంకా 2 questions ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మగాళ్ళు ఓట్ బేస్ ఎక్కువనా, ఆడవాళ్ళు ఓట్ బేస్ ఎక్కువ? మహిళలు. అదెందుకు? మొదటి నుంచి కూడా నేను ఆ సెక్టార్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 800 లేడీస్ ఫేవరెట్ అన్నమాట మీరు. 800 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేశాను. రెగ్యులర్గా వాళ్ళని పిలిచి వాళ్ళకు బ్యాంకులో ఇబ్బంది లేకుండా నేను మా ఆఫీస్లో ఒక సెల్ ఓపెన్ చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. వాళ్ళు రోజు బస్తీలలో తిరిగి 10 మంది మహిళలను కూడగట్టి వాళ్ళను మోటివేట్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ పోయాను. లేడీస్కి ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసిన స్కీమ్స్ అంతా మీరు ఎలా చూసుకుంటున్నారు? ఏం చేశారు? ఒకటే కదా, బస్సు ఒక్కటే, ఏమి చేయలేదు. ఒకటి చెప్పండి, ఇంకొకటి రెండోది. సోనియా గాంధీ ప్రతి ఇంటికి ఒక ఉత్తరం రాసింది, సైన్డ్ లెటర్. తెలంగాణలో ఇవ్వలేదా ఇంకా? ప్రతి ఇంటికి ఒక ఉత్తరం రాసింది. ఏమని? మేము 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి అందులో బస్సు ఒకటే. బస్సు కంటే ఇమీడియట్గా ఎక్స్పెండిచర్ బస్సు చెప్పేశారు, బస్సులో తిరుగుతున్నారు. బస్సులో కూర్చొని నిద్రపోతూ నాకు 2400 ఇచ్చినట్టు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ, లేకపోతే మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చినట్టు, 2 లక్షల రైతులకు రుణమాఫీ జరిగినట్టు, మనకందరికి నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇచ్చినట్టు, లేకపోతే మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇచ్చినట్టు, పెళ్ళిళ్ళైతే తులం బంగారం ఇచ్చినట్టు, లేకపోతే ప్రతి ఎకరం మీద 15,000 రూపాయలు ఇచ్చినట్టు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇచ్చినట్టు, అగ్రికల్చర్ లేబర్కు 12,000 ఇచ్చినట్టు, మనం ఊహించుకొని కళలో ఆ బస్సులో కూర్చొని నిద్రపోతూ కలపడాలి. మొదలవ్వలేదా? పగటి కళలు అంటారు కదా, మనం అందరం పగటి కళలు కలని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి. మీరేమనుకుంటున్నారు? అవ్వదా మరి? జరగదా? జీవితంలో ఏం చేయలేడు. మోదీ గారు టాయిలెట్ కట్టించారు అని చెప్పి వాళ్ళ అచీవ్మెంట్స్ అంతా ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు. కానీ దాంట్లో టాయిలెట్ కట్టించారు అని చెప్పారు, కానీ రామ్ మందిర్ కట్టించారు అని చెప్పలేదు. ఎందుకు? రామ్ మందిర్ ఈజ్ నాట్ ఎలక్షన్ ఎజెండా ఫర్ అస్. మేము మా టీవీలు చూడండి, మీరు మా పేపర్ యాడ్స్ చూడండి, ఎక్కడ కూడా మేము రామ్ మందిర్ కూడా చెప్పడం లేదు. మీకు కష్టపడి దానికోసమే కదా అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది బీజేపీ గ్రాఫ్ పెరిగినా కూడా మేము లాస్ట్ మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని. ఆయన యూపీఏ హయాంలో, వాళ్ళ 10 సంవత్సరాల హయాంలో వాళ్ళేం చేశారు, నేను అంటే మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 9.5 సంవత్సరాల్లో మేమేం చేశాము, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాము. సెక్టార్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్, యాక్టివిటీ వైజ్. నువ్వు ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఉమెన్ మహిళల రిజర్వేషన్ కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, లేకపోతే పేద ప్రజల ఇంట్లో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం కావచ్చు, పేదవాడి ఇంట్లో పవర్ కావచ్చు, పేదవాడికి కావాల్సినటువంటి వంట గ్యాస్ కనెక్షన్ కావచ్చు,
పేదవాడికి కావాల్సినటువంటి ఇల్లు కావచ్చు, పేదవాడికి కావాల్సినటువంటి ఆయుష్మాన్ భారత్ వైద్య సహాయం కావచ్చు, పేదవాడికి కావాల్సినటువంటి బ్యాంక్ అకౌంట్ కావచ్చు, పేదవాడికి కావాల్సినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో 20 లక్షల లోన్లు కావచ్చు, పేదవాడు వ్యాపారం చేసుకుంటే ముద్ర బ్యాంక్ కావచ్చు, స్వనిధి యోజన కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలకు నిధులు కావచ్చు, గ్రామ పంచాయతీలో రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీలో శానిటేషన్ కావచ్చు, గ్రామ పంచాయతీలో వీధి లైట్లు కావచ్చు, గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కావచ్చు, ఏ విషయమైనా సరే ఎనీథింగ్ వీఆర్ రెడీ టు డిస్కస్ ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ విత్ ఎనీబడి. ఓకే, బీజేపీ మోదీ గవర్నమెంట్లో కానీ మీ ఎంపీ టెన్యూర్లో కానీ వీక్నెస్ అంటే ఏమైనా ఒకటి వీక్నెస్ ఒప్పుకోవాలి, ఇది మాత్రం వేరే టైప్లో ఉంటే, ఇది మారి ఉంటే బాగుండేది అని ఒక్క పాయింట్ చెప్పండి. మేము కూడా మిగతా వాళ్ళలాగా హామీలు ఇవ్వలేకపోతున్నాం, అది మా వీక్నెస్. మేము వస్తే అందరికి రోజు ఉదయం సాయంకాలం బిర్యానీ ప్యాకెట్ తయారు చేసి పంపిస్తాం ఇళ్ళకు అని హామీ ఇస్తే, ఇంకా మేము ఎలక్షన్ ఇప్పుడు దానికి మేము అధికారంలో ఉన్నాం. మేము అధికారంలో రావాలంటే అంటే దేశంలో ఇంకా అన్ని ఫ్రీ బైస్ మేము కూడా చేయొచ్చు, ఉచితాలు ప్రకటించవచ్చు. మేము ప్రకటించలేదేమి. మా మేనిఫెస్టో చూడండి, సంకల్ప పత్రం అన్నాం. ఆ సంకల్ప పత్రంలో ఒక్కటి కూడా ఫ్రీ లేదు. ఆ ఫ్రీగా ఇస్తే మేము కూడా కూర్చొని గెలుస్తాం కదా. ప్రతి ఒక్కరు ఎందుకు ఇవ్వలేరు సార్ ఫ్రీగా? దేశం నడపాలి కదా. మేము దేశం కోసం ఆలోచన చేస్తాం. ప్రజలను మేము భిక్షగాలుగా చేయదలుచుకోలేదు. ప్రజలను మీరు ఇంట్లో కూర్చోండి, మీకు అన్ని ఫ్రీ ఇస్తాము, మీరేం పని చేయొద్దని చెప్తే దేశం అభివృద్ధి జరగదు. ఎంపవర్మెంట్ ఈజ్ డిఫరెంట్, ఫ్రీ ఇవ్వడం ఈజ్ డిఫరెంట్. బట్ ఇది మంత్లీ 2500 కన్నా ఇది ఎక్కువ అవుతుందా విలువ? ఏది ఇప్పుడు మీరు చెప్పింది డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంపవర్మెంట్ అంతా నెలకి 2500 విలువ వస్తుందా? డెఫినెట్గా విలువ కాదండి, ఇస్తున్నారు కదా, ఇస్తా అంటున్నారు కదా. కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేటోడు. ఒక చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి మరో చేతిలో బీరు బ్రాండ్ బాటిల్ పెట్టి డబ్బు ఈ చేతి నుంచి ఎడమ చేతి నుంచి కుడి చేతి నుంచి ఎడమ చేతి నుంచి తీసుకునేవాడు. కాబట్టి అది కాదు కదా. అంటే ఇప్పుడు మీరు ఆ పెన్షన్ ఇవ్వకపోతే ప్రొహిబిషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తారా? అంటే కాదు కదా. మద్యపానాన్ని నియంత్రించడం వేరు, నిషేధం వేరు. నియంత్రించే ప్రయత్నం చేయాలి, నిషేధం చేయమంటలేను. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలోకి వెళ్తే ఎవ్రీ 300 మందికి ఒక షాప్ ఉంటుంది, ఎవ్రీ 300. నీకు మెడిసిన్ కావాలంటే అర్ధరాత్రి దొరకదు, నీకు వాటర్ కావాలనో లేకపోతే సోప్ కావాలనో దొరకదు. కానీ నువ్వు రాత్రి 2 గంటలకు వెళ్ళి డోర్ కొట్టినా కూడా బెల్ట్ షాపులు అంటారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క దళిత వాడు ఉంటే అక్కడ బెల్ట్ షాపు, మా యాదవుల బస్తీ ఉంటే అక్కడ బెల్ట్ షాపు, లేకపోతే ముదిరాజుల బస్తీ ఉంటే ఆడ ఒక బెల్ట్ షాపు, మున్నూరు కప్పు వాళ్ళు ఉంటే ఒక బెల్ట్ షాపు. దీంట్లో కూడా కమ్యూనిటీ బేసిస్ అంటే ఇక్కడ బస్తీలో ప్రతి బస్తీలో చెప్పడం కమ్యూనిటీ అని కాదు, ప్రతి బస్తీలో కూడా ఒక గ్రామంలో 1600 ఓట్లుంటే 32 షాపులు ఉన్నాయి. ఆ షాపులలో కనీసం 5 గంటలకు 6 గంటలకు 9 గంటలకు మూసేయచ్చు. కానీ నువ్వు రాత్రి 300%కి ఒకటి అంటే బూత్ లాగానే కదా. బూతులు 1000 ఓట్లుంటాయి. కానీ ఇక్కడ అర్ధరాత్రి నువ్వు 12 గంటలకు కూడా డోర్ కొడితే బాటిల్ ఇస్తాడు. అంతా కంట్రోల్ చేస్తారా? అదే మీ పాలసీ? నియంత్రణ, నిషేధంగా నియంత్రణ చేయాలి, కంట్రోల్ చేయాలి, మోటివేట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ఈరోజు తెలంగాణలో 20 సంవత్సరాలు లేకపోతే 25 సంవత్సరాల అమ్మాయిలు వితంతువులు అవ్వారు ఈ డ్రింక్స్ కారణంగా. అమ్మాయిలు అంతే కదా, పెళ్ళి అయినటువంటి వాళ్ళు చిన్న వయసులోనే పిల్లలు బాగా డ్రింక్ చేసి వేల మంది చనిపోతున్నారు. దమ్ముందా కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎంతమంది ఈ యొక్క మద్యం కారణంగా చనిపోయారు లెక్క తీయమని చెప్పండి. మీ దగ్గర ఉన్నాయా? చేస్తున్నాం మేము, కొన్ని బస్తీలు చేశాము. నా దగ్గర చేశాను, అంబర్పేటలో చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ యు ఆర్ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ ఎగ్జిస్టింగ్ లిక్కర్ పాలసీ. డెఫినెట్లీ 100%. మీరు వస్తే లిక్కర్ తగ్గిస్తారు? నియంత్రిస్తాము, టైమింగ్స్ పెడతాము, ప్రజలను మోటివేట్ చేస్తాము, వచ్చే నష్టాలు వివరిస్తాము. ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ఎంత లిక్కర్ తాగితే మాకు అంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు 40,000 కోట్లు వస్తుంది తెలంగాణ, 40,000 crores అని ఓన్లీ లిక్కర్. కానీ పాలిటీషియన్సే కదా అండి లిక్కర్ కాంట్రాక్ట్, లిక్కర్ షాప్స్. అదే కదా నేను చెప్పేది. ఎవరైనా పాలిటీషియన్ అయినా కాంట్రాక్టర్ అయినా ఎవరైనా కూడా అల్టిమేట్గా వీఆర్ ఫర్ పీపుల్, ప్రజల కోసం ఉండాలి తప్ప, ప్రజల వెల్ఫేర్ కోసం ఉండాలి తప్ప, ప్రజలను లిక్కర్ పేదో వాళ్ళ రక్తం తాగి వాళ్ళని రోడ్లో పడేసి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే ఎవరు నష్టపోతారు? పిల్లలకు స్కూల్ కట్టే ఫీజు ఉండదు ఆ ఇంట్లో, కానీ లిక్కర్ తాగుతారు రోజు అలా భర్త.
మీరు ఇలా మాట్లాడితే నాకు ఇప్పుడు వరకు మీరు చాలా విషయాలు చెప్పారు, కానీ ఈ ఒక విషయంలో నేను సెల్ఫ్ ఐడెంటిఫై చేస్తున్నాను. నేను ఐఎమ్ అన్ యాంటీ లిక్కర్ యాక్టివిస్ట్. బికాస్ నేను ఈ గృహలక్ష్మి ద్వారా నేను చేసిన టీవీ సీరియల్ ద్వారా చాలామంది లేడీస్ని కలవడం జరిగింది. సో దాంట్లో మెజారిటీ లేడీస్ ఎలా ఉంటారంటే భర్త వేస్ట్, యాక్చువల్లీ భర్త సంపాదించే జీతం ఇంటి వరకు రాదు, వాళ్ళు వేరే దారి లేక బయట వచ్చి పని చేయాల్సి వస్తుంది. సో అలాంటి లేడీస్ మ్యాక్సిమం మీరు చెప్పినట్టే చాలా కష్టపడి చాలా బాధపడి స్కూల్ ఫీజు కట్టడానికి పిల్లల్ని పెంచడానికి వాళ్ళు వచ్చి ఎంతో దారుణమైన పనులు చేస్తూ అలా నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను. సో మీరు ఈ ఒక్క మాట చెప్పారు కదా, ఆ ఒక్క మాటలో నాకు ఒక ఐడెంటిఫికేషన్, నేను సికింద్రాబాద్ ఓటర్గా ఉండకూడదా అని నాకు అనిపిస్తుంది. మీ క్యాడర్కి మీతో పాటు తోడు ఇచ్చిన బీజేపీ కార్యకర్తలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో చివరి రోజుగా వారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో జరగనున్నటువంటి ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, ఆ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయండి. సాయంకాలం 4 గంటలకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వారి తెలంగాణలో చేసేటువంటి ఈ ఎన్నికల్లో చివరి సభ అది. కాబట్టి ఆ యొక్క చివరి సభలో ఈ ఎన్నికలకు సంబంధించి వారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం విని, అదేవిధంగా 13వ తేదీన జరిగేటువంటి పోలింగ్లో మీరందరూ విధిగా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి సికింద్రాబాద్ నుంచి నన్ను కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను. ఇప్పుడు వరకు నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. ఏవైనా క్వశ్చన్స్ మిగిలిపోయి ఉంటే నాకు రాసేయండి, నా ఇన్స్టాగ్రామ్లో రాసేయండి, అది కూడా మినిస్టర్ గారిని అడుగుతాము. మళ్ళీ కలుస్తాము. జూన్ 4 తర్వాత మీకు శుభాకాంక్షలు ఇవ్వడానికి మళ్ళీ వస్తానని నమ్మకంతో. థ్యాంక్స్ అండి.